సమస్యాత్మక ప్రాంతమైన బైంసాలో మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతమైన భైంసాలో మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతమైన భైంసాలో మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. అయితే నిర్మల్ జిల్లాలో 3 మున్సిపాలిటీ ఉంటాయి. నిర్మల్ మున్సిపాలిటీ ఒకటి, ఖానాపూర్ ఒకటి, బైంసా అనేది ఒక సంస్థాత్మకమైన ప్రదేశం. ఎందుకంటే ఇక్కడ మైనార్టీలు ఎక్కువ ఉంటారు, ప్లస్ అందరు ఎక్కువ ఉంటారు, సమానం ఉంటారు, మైనార్టీ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ సంస్థాత్మక ప్రదేశంగా గుర్తించారు. ఇది ఎక్కడ ఇప్పుడు ఏమవుతుందని కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి, సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి అందుకోసం ఇక్కడ ఉన్న నిర్మల్ ఎస్పీ గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించారు. 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్మించారు. ఇందులో 26 వార్డులు ఉన్నాయి. ఇందులో 115 మంది బరిలో ఉన్నారు. అయితే 74 పోలింగ్ స్టేషన్ లో గుర్తించారు. 74 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ పిఎస్ లోపల ప్రతి ఒక్కటి సంస్థాత్మకంగా అని గ్రహించి అన్ని దగ్గర వెబ్ కాస్టింగ్ పెట్టి అన్ని కెమెరాలతోటి ప్రత్యేక నిఘాతోటి, అంతేకాకుండా పోలీసులతోటి భారీ బందోబస్తు ఏర్పడేసి వాళ్ళ మధ్యాహ్నం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలీసులు ఓటర్లకు రిక్వెస్ట్ చేసారు, మీరు ప్రశాంతంగా ఓటు వేసుకుంటూ వినియోగించుకోవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా మేము ఉంటామని చెప్పేసి వాళ్ళు నిన్నటి నుంచే సెక్యూరింగ్ చేసుకుంటూ వాకింగ్ కూడా చేసి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.